తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ప్రస్తుతం మనం సరార్థర్ కాటన్ బ్యారేజ్ దగ్గర ఉన్నాము. ఎగువ నుంచి వస్తున్న భారీ వరదను మొత్తం 175 గేట్లు ఎత్తి దిగువకి విడుదల చేస్తున్న పరిస్థితి మనకి ఇప్పుడు కనిపిస్తుంది. మొత్తంగా చూడొచ్చు, బ్యారేజీకి ఉన్న 175 గేట్లు కూడాను, అందులో కొన్ని గేట్లు, ఎందుకంటే ధవళేశ్వరం పూర్తి బ్యారేజ్ 3.5 కిలోమీటర్లు ఉంటుంది. ఇందులో 4 ఆర్ములుగా ఉంటాయి. ఒకటి ధవళేశ్వరం సరార్థర్ కాటన్ ఆర్మ్కి సంబంధించి ఒక 70 గేట్లు, దాని తర్వాత ర్యాలీలో 43 గేట్లు, తర్వాత మద్దూరు 23, తర్వాత విజయేశ్వరం 39 గేట్లు, మొత్తం 175 గేట్లతోటి ఈ ధవళేశ్వరం బ్యారేజ్ అంతా కంట్రోల్ అవుతున్న ఆ పరిస్థితిని మనం చూస్తున్నాం. బట్ ఎగువ నుంచి వస్తున్నది, ఎందుకంటే ఇంకా పైనుంచి మహారాష్ట్రలో కావచ్చు ఇతర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అక్కడి నుంచి పైనుంచి అంతా వాటర్ కిందకు వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ధవళేశ్వరం నుంచే ఎక్సెస్ వాటర్ అంతా కూడా బే ఆఫ్ బెంగాల్లో కలుస్తున్న పరిస్థితి ఇది అందరికీ తెలిసిన విషయం. కాకపోతే బ్యారేజ్కున్న 175 గేట్లో కొన్ని గేట్లు పనిచేయట్లేదు అనే వార్త ఇప్పుడు మొత్తం అందరినీ కూడా భయాందోళనకు గురి చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఎగువ నుంచి ఇంకా ఎక్కువ ఫ్లడ్ రానున్న రోజుల్లో రాబోతున్న నేపథ్యంలో ఈ గేట్లు పనిచేయట్లేదు. ముందుగా ఫస్ట్ టైం ఏదైతే ధవళేశ్వరం ఆమ్కి సంబంధించి 70 గేట్లు ఉన్నాయి, ఇందులో 69, 70 ఈ 2 గేట్లు, ఈ ఫస్ట్ ఆమ్కి సంబంధించి 2 గేట్లు కూడా సరిగ్గా వర్క్ చేయట్లేదు, పని చేయట్లేదు అంటూ చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం 69, 70 అక్కడే ఉన్నాము. ఈ ఆమ్కి సంబంధించి ఒకసారి పక్కన బాక్స్లో కూడా మీరు విజువల్స్ చూడొచ్చు. స్టాగ్నెట్ అయిపోయిన పరిస్థితి చూస్తున్నాం. మరి గతంలో కూడా కొన్ని రివ్యూలు మంత్రులు మాట్లాడిన పరిస్థితి చూసాం. 150 కోట్ల బడ్జెట్ కూడా దీనికి కేటాయించారు. ఈ 150 కోట్ల బడ్జెట్లో మొత్తం 117 కోట్లు 117 గేట్ల మరమ్మతుల కోసం 110 కోట్లని వెచ్చించబోతున్నట్టు, అలాగే ఎలక్ట్రికల్ వర్క్స్ కావచ్చు, లేకపోతే కంట్రోల్ ప్యానల్ వర్క్స్కి సంబంధించి 9.5 కోట్ల డబ్బు, అలాగే రోడ్ల మరమ్మతుల కోసం 4 కోట్లు, సివిల్ వర్క్స్కి సంబంధించి 18 కోట్ల రూపాయలు, అలాగే ఒక భవన నిర్మాణం కోసం 3 కోట్లు. అంటే ఇలా ఒక ప్రణాళికాబద్ధంగా అధికారులు వేసుకున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. మరి ఈ ఇంత పగడ్బందీగా బడ్జెట్స్ రిలీజ్ అయిపోయి మరి వర్క్స్ ఎందుకు జరగట్లేదనే క్వశ్చన్ మాత్రం పబ్లిక్లో, అలాగే ఇక్కడున్న ఫార్మర్స్లో అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఏదైనా టెక్నికల్ ఫాల్ట్ ఈ బ్యారేజ్కి సంభవిస్తే పరిస్థితి ఏంటి? గేట్లు ఇంకా ఎక్కువ శాతంలో మొరాయిస్తే మరి వస్తున్న వాటర్ని, ఎందుకంటే ధవళేశ్వరం కాటన్ బ్యారేజీకి మొత్తం పైనుంచి అంతా కూడా ఫ్లడ్ వాటర్ వస్తుంటుంది. ఆ ఫ్లడ్ వాటర్ని కూడా పంట కాలువలకి సాగునీటికి డైవర్ట్ చేస్తుంటున్నారు. తాగునీటికి డైవర్ట్ చేస్తున్నట్టు సెంటర్ కెనాల్ కావచ్చు, ఈస్ట్ వెస్ట్ కెనాల్స్కి ఇక్కడి నుంచి ఈ వాటర్ అంతా వెళ్తుంది. ఎక్సెస్ వాటర్ అంతా కూడా బే ఆఫ్ బెంగాల్లోకి డ్రైన్ చేస్తున్న పరిస్థితి ఎప్పుడు ఇక్కడ ఉంటుంది. ఈ గేట్ల మరమ్మతులు కానీ ఇన్ టైంలో చేపెట్టకపోతే ఇంకా రాని సమస్య ఎలాంటి దానికి దారితీస్తుందనే ఒక ఆందోళన అయితే మనకి కనిపిస్తున్న పరిస్థితి. మరి ఈ ఫస్ట్ ఆర్మ్ కావచ్చు, సెకండ్ ఆర్మ్, థర్డ్ ఆర్మ్, ఫోర్త్ ఆర్మ్లో కూడా అధికారులు ఇప్పటికే గేట్ల పనితీరుపై ఒక అధ్యయనం వేశారు. మరి వర్షాకాలం ముందే పనులన్నీ జరగాల్సి ఉన్న ఎందుకు మందుకొడిగా పనులు జరగట్లేదు అనే క్వశ్చన్ అయితే ఇక్కడ వ్యక్తమవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇంకా ఎక్సెస్ ఆఫ్ ఫ్లడ్ వచ్చిన తర్వాత గేట్లలో ఎక్కువ గేట్లు కానీ మొరాయిస్తే దాని తర్వాత వచ్చే పరిణామాలు ఏంటి అని కూడా చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్యారేజ్కే ముప్పు ఉంటుంది, ఇటువైపు అటువైపు ఏవైతే గ్రామాలు ఉన్నాయో అవన్నీ కూడా ఫ్లడ్ అయిపోతాయి. అంటే గండి కానీ పడినట్టయితే అటువైపు అంతా కూడా పంట నష్టం కావచ్చు, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కూడా సంభవిస్తుంది. కాబట్టి అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక రాను పైనుంచి ఇంకా ఫ్లడ్ వస్తూ ఉంటుంది. ఇప్పటికే 10 లక్షల క్యూసెక్ల వాటర్ వెళ్తోంది. మొదటి ప్రమాద హెచ్చరిక, తర్వాత 2, 3 అయిన తర్వాత ఇవి కానీ సరిగ్గా పనిచేయకపోతే ఎంతో చరిత్ర ఉన్న ఈ సరార్థర్ కాటన్ బ్యారేజీకి ప్రశ్నార్థకంగానే మారబోతుందని ఒక చర్చ అయితే స్థానికంగా నడుస్తున్న పరిస్థితి. అధికారులు యుద్ధ ప్రాతిపదికన ఇప్పటికే చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉందంటూ కూడా ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తున్న పరిస్థితి.